కాంగ్రెస్ను అట్టడుగు స్థాయిలో బలోపేతం చేయాలి. ఏఐసిసి పరిశీలకుల సమావేశంలో రాహుల్ గాంధీ. కాంగ్రెస్ సంస్థను ప్రతి గ్రామానికి, ప్రతి నగరానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లాలనే సమిష్టి సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన డీసీసీల నియామకాల కోసం ఏఐసిసి అత్యున్నత స్థాయి నేతలను పరిశీలకులుగా నియమించగా వీరికి రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. తమ పార్టీ యొక్క ప్రజా కేంద్రీకృత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తాము నిశ్చయించుకున్నామని, అట్టడుగు స్థాయిలో బలంగా ఉండడం, సేవ ద్వారా నడిపించబడడం, భారతదేశం కోసం తమ దార్శనికతలో ఐక్యంగా ముందుకెళ్లడం, రాజ్యాంగాన్ని రక్షించే పనిలో దూసుకెళ్లాలన్నారు. రాజీ లేకుండా పార్టీని పరిరక్షించే వారిని సమర్థులను సిఫార్సు చేయాలన్నారు. సమావేశంలో కేసీ వేణుగోపాల్తో పాటు రాష్ట్రం నుండి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. అదే ఇక డీసీసీ నియామకాల కోసం ఇక వచ్చే ఇస్తున్నాము ఆయే పాయే ఇక వచ్చే అంటే ఇక అమ్మగారింటికి ఉరికినట్టే ఉంది కథ. వచ్చే అంటే అది రాదు పోదు అన్నట్టే ఉంది కథ. సరే, మొత్తానికైతే డీసీసీల నియామకాల కోసం ఏఐసిసి అత్యున్నత స్థాయి నేతలను పరిశీలకులుగా నియమించిందట. ఇక వీళ్ళు జిల్లాలల్లా తిరుగుతారట. జిల్లాలల్లా తిరిగి ఎవరికి ప్రచారం ఉంది, ఎవరి పేరు జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది, ఎవరిని చేస్తే పార్టీని కాపాడతారు, ఎవరిని డీసీసీగా నియమిస్తే, జిల్లా డీసీసీగా నియమిస్తే ఎవరు ఏ పంచాయతీ లేకుండా గిల్లుగాలు లేకుండా పార్టీ ముంగడిపోతుంది అనేది ఆలోచన చేస్తున్నారట. ఇక అది వాళ్ళే జిల్లాకు తిరిగి కథ గమ్మిస్తారట. సరే, తెలంగాణలో 69% రిజర్వేషన్లు ఇస్తాం, కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం, తమిళనాడులోని సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం హార్ట్ టచింగ్, తెలంగాణలో కూడా త్వరలో ప్రారంభిస్తాం, చెన్నైలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేం కరుణానిధిని స్ఫూర్తిగా తీసుకున్నాం, మా రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు 42%, 27% ఎస్సీ ఎస్టీలకు మొత్తంగా 69% రిజర్వేషన్లు ఇవ్వబోతున్నాం. మంచిదే. భారతీయులంతా తమిళనాడు విద్యా విధానంతో స్ఫూర్తి పొందారు. దేశంలో మొట్టమొదటగా మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించింది తమిళనాడు రాష్ట్రమే. తమిళనాడు అమలు చేస్తున్న విద్యా విధానం మాకు ప్రేరణ కలిగించింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండియా స్టేడియంలో విద్యలో ముందంజలో తమిళనాడు కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉంది. అన్నాదురై, కరుణానిధి, కామరాజు వంటి గొప్ప యోధుల జన్మస్థలం తమిళనాడు అని అన్నారు. కరుణానిధి విజన్ను అమలు చేస్తున్న స్టాలిన్ ఉదయనిధులను అభినందిస్తున్నానని తెలిపారు. ఇందిరాగాంధీ కామరాజ్ ప్లాన్ను తీసుకువచ్చారు. కామరాజ్ తమిళనాడులో తీసుకువచ్చిన విద్యా విధానాన్ని దేశం అనుసరిస్తుంది. ఈ కార్యక్రమం తమిళనాడు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తమిళనాడు అవలంబిస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం హృదయాన్ని తాకుతుంది. ఇది వచ్చే ఏడాది నుంచే తెలంగాణలో కూడా తీసుకొస్తాం అనేది కూడా రేవంతమయ్య ఆంబాయం వెళ్ళబోసుకున్నట్టుగా తెలుస్తుంది. ఫ్రైడే ధమాకా, ఒక్కరోజే ఓటీటీలో 22 సినిమాలు. ఈ ఫ్రైడే ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఘాటి, హృదయపూర్వం, సుమతి వలపు చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సరే, ఇదేది కథ.